ఈ సినిమాలో యూనో బంగారాజు లాంటి ఒక క్యారెక్టర్ పెట్టి దిస్ ఆల్సో ఫ్యాంటసీ ఎలిమెంట్ అండి యముడు ఇక్కడ అండ్ ఆల్సో కొంచెం స్పిరిచువల్ యాంగిల్ యూనో. సో మీరు కథ అనుకున్నప్పుడు ఏమైనా అనిపించిందా మరీ అన్ని చాలా డిఫరెంట్ ఎలిమెంట్స్ కలిపేస్తున్నాం, మేబీ కొంచెం ఎంటర్టైనింగ్ పార్ట్ ఎమోషన్స్ ఉన్నాయి, అది రైట్ ప్లేస్లో వస్తున్నాయి అనేది మటుకు తెలుసు. ఒక ఒక జర్నీ ఒక ఫన్నీగా స్టార్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ చాలా జోవియల్గా స్టార్ట్ అయ్యి ఆ క్యారెక్టర్కి తెలియవలసిన ఒక సీక్రెట్ ఏదో ఒక ట్విస్ట్ రివీల్ అయ్యి అక్కడి నుంచి ఎమోషన్ చేంజ్ అయ్యి ఆ టైంకి ఈ క్యారెక్టర్ సెకండ్ క్యారెక్టర్ ఇంకా ఫన్నీగా అలాగే ఉంది. దానివల్ల అతనికి ఒక ప్రాబ్లంలో ఉన్నాడని తెలిసి అతనికి ప్రాబ్లం ఉందని మనకి ఆడియన్స్కి తెలిసి అతనికి తెలియదు, అతను హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. దానివల్ల సింపతి వర్కౌట్ అయ్యి ఈ క్యారెక్టర్ని కాపాడడానికి ఒక తండ్రి క్యారెక్టర్. ఇంకొకటి ఏంటంటే దీంట్లో అది మనిషి అయినా ఆత్మ అయినా పిల్లల మీద ఉండే ప్రేమ అలాగే ఉంటుంది. సో నేను దాని మీద ఎక్కువ వర్క్ చేశాను సెకండ్ హాఫ్. ఒకవైపు తల్లి బాధపడతాం కొడుకు గురించి, ఒకవైపు ఆత్మ బాధపడతాం. సో ఆత్మ అయినా మనిషి అయినా పిల్లల మీద ఉండే ప్రేమ మార్గం అలాగే ఉంటుంది అనేది ఎక్కువ కరెక్ట్ అయింది సినిమా. అన్ని రైట్ ప్లేస్లో అన్ని ఎమోషన్స్ ఒకేసారి చెప్పేసి ఉంటే ఫస్ట్ సీన్లోనే వచ్చింటే కష్టమయ్యేది అదేమో. సో 1 by 1 ఆ ట్రావెల్లో రావడం వల్ల స్మూత్గా ఉంది. మనిషి కళ్ళలోకి చూసి మాట్లాడుకుంటాం. జనరల్గా ఆయన కళ్ళలో చూసి మాట్లాడారు. నేను స్టోరీ నెరేట్ చేస్తే కళ్ళలోకి చూసి మాట్లాడుతుంటారు. కళ్ళలోకి చూసి మాట్లాడకూడదు, సిగ్గుపడుతూ ఉండాలి, కళ్ళు ఇలా పెద్దగా చేసి మాట్లాడాలి.